नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते। सप्तास्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। त्रैगुण्यं च महासूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम्। मन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्ररथं देवं तं सूर्यं प्रणमाम्यहम्। तं सूर्यं जगत्कर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत्। आमिषं मधुपानं च यः करोति रवेतिने सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता। स्त्रीतैलमधुमांसानि ये त्यजन्ते रवेतिने न व्याधिः शोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति। इति श्री सूर्याष्टकम्। ॐ भास्कराय विद्महे दिवाकराय धीमहि तन्नो सूर्यः प्रचोदयात्। ఆదిత్య హృదయము ఎంతో పవిత్రమైనది. ఆయురార్థము ఆరోగ్యము వసగి ఫలప్రదము చేయునది. ఆది కావ్యం రామాయణములో అంతర్భాగము ఆదిత్య హృదయం స్తోత్రము. అఖిల లోకాలకు హృదయం వంటివాడు ప్రత్యక్ష దైవము ఆదిత్యుడు. దైవ ప్రార్థనలో ఈ ఆదిత్య హృదయం స్తోత్ర రాజము విశిష్టమైనది. స్తోత్రం తోయుక్త పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి చేసి మిక్కిలి అలిసియున్న శ్రీరాముడు సమర రంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచియుండెను. యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి అచ్చటికి విచ్చేసిన పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరాముని సమీపించి ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం येन सर्वा नरीन् वत्स समरे
ఓ రామ మహాబాహో నాయనా, సనాతనము మిగుల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినచో సమరమున నీవు శత్రువులపై విజయమును సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. ఈ ఆదిత్య హృదయము అను స్తోత్రము పరమ పవిత్రమైనది, సమస్త శత్రువులను నశింపజేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలములను అక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది, సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపజేయును. ఆది వ్యాధులను తొలగించి ఆయుష్ను వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతేని అవశ్యము. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం. అనంతమైన బంగారు కిరణములతో శోభిల్లుచు జాతికి జాగృతి కూర్చును. దేవాసురులు ఈయనకు ప్రణమిల్లుదురు. మిక్కిలి తేజస్సు గలవాడు, సమస్త భువనములను నియంత్రించువాడు, లోకములకు వెలుగునిచ్చు ఆదిత్యుని పూజింపుము. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. ఇతడు సమస్త దేవతలకు ఆత్మ అయినవాడు, తేజోరాశి. తన కిరణములచే లోకమునకు శక్తిని స్ఫూర్తిని ప్రసాదించువాడు. దేవాసుర గణములతో కూడి సమస్త లోకములను తన కిరణములచే రక్షించుచుండువాడు. ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో పశవః సాధ్యా యస్మినో మరుతో మనుః వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుమారస్వామి, ప్రజాపతి, దేవేంద్రుడు, కుబేరుడు, కాలస్వరూపుడు, యముడు, చంద్రుడు, వరుణుడు మరియు పితృదేవతలు, వసువులు, సాధ్యులు, అశ్వినీ దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రజలు మొదలగు వారి స్వరూపములు అన్నియూ ఇతనివే. షడ్ఋతువులకు కారకుడు ఈ ప్రభాకరుడే. ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః. ఆదిత్యుడు జగత్ సృష్టి కారకుడు. జనులు తమ విధులు నిర్వర్తించుటకు ప్రేరణ ఇచ్చును.
లోకోపకారం కొరకు ఆకాశమున సంచరించి వర్షముల ద్వారా జగత్తును పోషించి తన కిరణములతో లోకమును ప్రకాశింపజేయును. బంగారు వన్నెతో తేజరిల్లుచు అద్భుతముగా ప్రకాశించువాడు. బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు. చీకట్లను తొలగించుచు దివా సమయమున ప్రాణులను కార్యనిమగ్నులను గావించువాడు. హరితస్వః సహస్రాక్షిః సప్త సప్తైర్మరీచిమాన్ తిమిరో మదనః శంభుస్త్వష్టా మార్తాండాంశుమాన్. శ్యామవర్ణము గల రథాస్వములు కలవాడు. అసంఖ్యాకములైన కిరణములు కలవాడు. సప్త అను పేరు గల రథాస్వము కలవాడు. రథమునకు 7 గుర్రములు కలవాడు. తేజో విధానములైన కిరణములు గలవాడు. చీకట్లను పారుద్రోలువాడు. సుఖములను కూర్చువాడు. సర్వసంహారకుడు. జగత్ ప్రళయమునకు పిమ్మట దానిని మరలా సృజించుటకై ఆవిర్భవించడివాడు. నిరంతరము తన కిరణములతో ప్రకాశించుచుండువాడు. హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్రః శంఖః శిశిరనాశనః. బ్రహ్మాండములను తన ఉదరమునందు ధరించువాడు. తాపత్రయములతో బాధపడు వారికి ఆశ్రయమై వాటిని తొలగించుటకు శాంతిని ప్రసాదించువాడు. తరింపజేయువాడు. దివ్యములైన వెలుగులను కూర్చువాడు. సకల లోకములకు స్తుతిపాత్రుడు. దివా సమయమున అగ్నిని గర్భమునందు ధరించువాడు. అదితిదేవికి పుత్రుడుగా అవతరించినవాడు. సాయంకాలమున స్వయముగా శాంతించువాడు. మంచును తొలగించువాడు. వ్యోమనాథస్తమోఖేది పృక్యజుస్సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథిప్లవంగమః. ఆకాశమునకు అధిపతి అయినవాడు. రాహువును ఛేదించు లక్షణము కలవాడు. పూర్వాహ్నమున ఋగ్వేద రూపము, మధ్యాహ్న సమయమున యజుర్వేద రూపమును, సాయం సమయమున సామవేద రూపమునను అలరారుచుండెడివాడు. ఘనముగా వర్షాలను కురిపించువాడు. అందువల్లనే జలములను వర్షింపజేయువాడు అని ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున అతివేగముగా సంచరించువాడు. అతీపమండలీ మృత్యుః పింగళః సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః. వేడిని కలిగి ఉండువాడు. వృత్తాకారమైన బింబము కలవాడు. విరోధులను రూపుమాపుతాడు. ప్రభాత సమయమున పింగళవర్ణము కలిగి ఉండువాడు. మధ్యాహ్న సమయమున సర్వ ప్రాణులను తపింపజేయుచుండువాడు. వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు. విశ్వమును నిర్వహించువాడు. గొప్ప తేజస్సు గలవాడు. సకల ప్రాణుల యందును అనురక్తి కలిగి ఉండువాడు. సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు. నక్షత్రగ్రహతారాణమధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే. నక్షత్రములకు, గ్రహములకు, తారలకును అధిపతి అయినవాడు. విశ్వస్థితికి హేతువు అజ్ఞాది తేజస్సులకు మించిన తేజస్సు గలవాడు. 12 రూపములతో విలసిల్లువాడు. ఈ నామములతో ప్రసిద్ధికెక్కిన సూర్యభగవానుడా నీకు నమస్కారం. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాత్రయే నమః జ్యోతిర్గణానాం
స్వామి, నీవు పూర్వగిరియందును పశ్చిమగిరియందును విలసిల్లుచుండువాడవు. గ్రహములకు నక్షత్రములకు దివారాత్రములకు అధిపతివి. ఉపాసకులకు జయము అనుగ్రహించునట్టి ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారం. జయాయ జయభద్రాయ హరియస్యాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. జయములను శుభములను చేకూర్చువాడవు. శ్యామవర్ణము గల రథాశ్వములు కలవాడవు. వేల కొలది కిరణములు కలవాడవు. అదితి పుత్రుడవైన ఓ సూర్యభగవానుడా, నీకు నమస్కారం. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః. నిన్ను ఉపాసించని వారికి నీవు భయంకరుడవు. ప్రాణులకు శక్తిని ప్రసాదించువాడవు. శీఘ్రముగా ప్రయాణించువాడవు. పద్మములను వికసింపజేయువాడవు. జగత్ ప్రళయమునకు పిమ్మట మరలా సృజించుటకై ఆవిర్భవించినట్టి ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారం. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవత్ససే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకవు. దివ్య తేజస్సంపన్నుడవు. కాంతికి నిధి అయిన వాడవు. ప్రళయకాలమున లయకారకుడవు. అందువలన రుద్రరూపుడవైన ఓ సూర్య భగవానుడా, నీకు నమస్కారము. తమోజ్ఞాయ హిమజ్ఞాయ శత్రుజ్ఞాయామితాత్మనే కృతజ్ఞజ్ఞాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తమస్సును రూపుమాపువాడవు. జడత్వమును శీతలత్వమును నశింపజేయువాడవు. నిన్ను ఆశ్రయించిన వారి శత్రువులను సంహరించువాడవు. పరమాత్మ స్వరూపుడవు. కృతజ్ఞులను నశింపజేయుచు దివ్య తేజస్సు విరజిమ్మచు సమస్త జ్యోతులకు అధిపతి అయిన నీకు నమస్కారం. తప్తాచామేకరాభాయ వహ్నయే విశ్వకర్మణే సమస్తమోభినిజ్ఞాయ రవయే లోకసాక్షిణే. బంగారము వంటి వన్నె కలవాడవు. ఆహుతులను గ్రహించువాడవు. సర్వ జగత్కర్తవు. తమస్సులను పారద్రోలు వాడవు. ప్రకాశ స్వరూపుడవు. జగత్తున జరిగడి సర్వజనుల కర్మలకు సాక్షి అయిన వాడవు కనుక ఓ భాస్కరుడా, నీకు నమస్కారం. నాశయత్యేష వైభూతం తథైవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః. రఘునందన, ఈ ప్రభువే సమస్త ప్రాణులను లయమునొచ్చును. పిదప సృష్టించి పాలించుచుండును. ఇతడు తన కిరణముల చేత జగత్తు తపింపజేయును. వర్షములను ప్రసాదించుచుండును. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం. ఇతడు సకల ప్రాణులలో అంతర్యామిగా నుండును. వారు నిద్రించుచున్నను తాను మేల్కొనియేయుండును. హవిస్సు యొక్క స్వరూపము ఇతడే. తత్ఫల స్వరూపము ఇతడే. వేదాశ్చ
क्रतवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्व एष रविः प्रभुः। ఇతడు వేదవేద్యుడు, యజ్ఞఫల స్వరూపుడు. లోకములో జరిగడి సమస్త కార్యములకు ఈ సూర్య భగవానుడే ప్రభువు. येन मापत्सु कृत्येषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन् नासीदति राघवः। రఘురామ, ఆపదల యందును కష్టముల యందును దుర్గమ మార్గముల యందును భయస్థితుల యందును ఈ స్వామిని కీర్తించిన వారికి నాశనము ఉండదు. पूजायस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतं एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि। దేవదేవుడు జగత్పతి అయిన ఈ సూర్య భగవానుని ఏకాగ్రతతో పూజింపుము. ఈ ఆదిత్య హృదయమును ముమ్మారు జపించినచో నీవు ఈ మహాసంగ్రామమునందు విజయమును పొందగలవు. अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि। एवमुक्त्वा तदागस्त्यो जगाम च यथागतम्। మహాబాహో రామ, ఈ క్షణముననే నీవు రావణుని వధింపగలవు అని పలికి అగస్త్య మహర్షి తన స్థానమునకు చేరెను. ఏవచ్చుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవ ప్రయతాత్మవాన్. మహా తేజస్వి అయిన శ్రీరాముడు అగస్త్య మహాముని ద్వారా ఈ ఆదిత్య హృదయ మహిమను గ్రహించి చింతారహితుడయ్యెను. అతడు మిక్కిలి సంతృప్తి పొంది ఏకాగ్రతతో ఈ ఆదిత్య హృదయ మంత్రమును మనస్సునందు నిలుపుకొనెను. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్. పిదప ముమ్మారు ఆచమించి శుచియై సూర్య భగవానుని చూచుచూ ఈ మంత్రమును జపించి పరమ సంతుష్టుడాయను. పిమ్మట ఆ రఘువీరుడు తన ధనువును చేబూనెను. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగతం సర్వయత్నేన మహతా వధేతస్య ధృతోభవత్. మిగుల సంతుష్టుడయ్యున్న ఆ రాముడు రావణుని చూచి యుద్ధమునకై పురోగమించెను. అన్ని విధములుగా గట్టి పూనికతో ఆ నిశాచరుని వధించుటకు కృత నిశ్చయుడయ్యను. అథర్వవిరవదన్నిరీక్ష్య ముదితమనః పరమం ప్రహ్యస్యమాణః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. పిమ్మట దేవతల మధ్యనున్న సూర్య భగవానుడు రావణుడు నశించుట తథ్యము అని ఎరింగి మానసోల్లాసమున పొందినవాడై పరమ సంతోషముతో శ్రీరాముని చూచి రామా త్వరపడుము అని పలికెను. ఫలశ్రుతి.
ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం ద్వారా పాపాల నుంచి, శాపాల నుంచి విముక్తి లభిస్తుంది. కష్టాలు కడదేరుతాయి. ఎంతటి అనారోగ్య సమస్యలైనా ఆ సూర్య భగవానుడి ఆశీస్సులతో మటుమాయమవుతాయి. నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఆదిత్య హృదయం పఠించినంతనే సకల సంపదలు కలుగుతాయి. ఆదిత్య హృదయము శత్రువులను ఓడించడానికి సహాయం చేస్తుంది. ఈ స్తోత్రము దృఢమైన మనస్సును కలిగిస్తుంది. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించడం వలన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు, మెరుగైన ఆధ్యాత్మిక అనుసంధానము, పెరిగిన అంతర్గత బలము, ఒత్తిడి తగ్గింపు మరియు మెరుగైన శారీరక ఆరోగ్యం వంటి వివిధ ప్రయోజనాలను తెస్తుంది. ఈ స్తోత్రము మనస్సును ప్రశాంతపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది మరియు సానుకూల మనస్తత్వాన్ని కలిగిస్తుంది. భావోద్వేగ స్వస్థతలో సహాయపడుతుంది. కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెంచి శక్తివంతం చేస్తుంది. వ్యక్తులు తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, భగవానుడితో ఆధ్యాత్మిక సంబంధాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం వలన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఆదివారాలు, పండుగ దినములు ప్రత్యేకము. ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల సూర్యదేవుడు, శ్రీరాముడు మరియు అగస్త్య మహర్షి అనుగ్రహం లభిస్తుంది. జై శ్రీ సూర్యనారాయణ. श्री सूर्यसहस्रनामस्तोत्रम्। ॐ विश्वविद् विश्वजित्कर्ता विश्वात्मा विश्वतोमुखः विश्वेश्वरो विश्वयोनिर्नियतात्मा जितेन्द्रियः कालाश्रयः कालकर्ता कालः कालनाशनः महायोगी महासिद्धिर्महात्मासु महाबलः प्रभुर्विभुर्भूतनाथो भूतात्मा भुवनेश्वरः भूतभव्यो भावितात्मा भूतान्तःकरणः शिवः शरण्यः कमलानन्दो नन्दनो नन्दवर्धनः वरेण्यो वरदो योगी सुसंयुक्तः प्रकाशकः प्राप्तयानः परप्राणः भूतात्मा प्रयतप्रियः नयः सहस्रपात् साधु दिव्यकुण्डलमण्डितः अव्यङ्गधारी धीरात्मा सविता वायुवाहनः समाहितमतिदाता विधाता कृतमङ्गलः कपर्ती कल्पपात्रुद्रः सुमना धर्मवत्सलः समायुक्तो विमुक्तात्मा कृतात्मा कृतिनाम्बरः अविचिन्त्य वपुः श्रेष्ठो महायोगी महेश्वरः कान्तः कामारिरादित्यो नियतात्मा निराकुलः सप्तसप्तिरचिन्त्यात्मा महाकारुणिकोत्तमः सञ्जीवनो जीवनाथो जियो जीवो जगत्पतिः अयुक्तो विश्वनिलयः संविभागी वृषध्वजः वृषाकपिः कल्पकर्ता कल्पान्तकरणो रविः एकचक्ररथो मौनी सुरथो रथिनाम्बरः सक्रोधनो रश्मिमाली तेजो राशिर्विभावसुः दिव्यकृत्तिनकृत्देवो देवदेवो दिवस्पतिः दीननाथो हरो होता दिव्यबाहुर्दिवाकरः यज्ञो यज्ञपतिः पूषा स्वर्णरेता परावरः परापरज्ञस्तरणीरंशुमाली मनोहरः प्राज्ञः प्राज्ञपतिः सूर्यः सविता विष्णुरंशुमान् सदा गतिर्गन्धवहो विहितो विधुरासुगः पतङ्गः पतगः स्थाणुर्विहङ्गो विहगोवरः हर्यश्वो हरिताश्वश्च हरिदश्वो जगत्प्रियः त्र्यम्बकः सर्वदमनो भावितात्माभिषग्वरः आलोककृल्लोकनाथो लोकलोकनमस्कृतः कालः कल्पान्तको वह्निस्तपनः सम्प्रतापनः विलोचनो विरूपाक्षः सहस्राक्षः पुरन्दरः सहस्ररश्मिर्मिहिरो विविधाम्बरभूषणः खगः प्रतत्तनो धन्यो हयगो वाग्विशारदः
श्रीमान् शशिशिरो वाग्मी श्रीपतिः श्रीनिकेतनः श्रीकण्ठः श्रीधर श्रीमान् श्रीनिवासो वसुप्रदः कामचारी महामायो महोग्रो विदितामयः तीर्थक्रियावान् सुनयो विभक्तो भक्तवत्सलः कीर्तिः कीर्तिकरो नित्यः कुण्डलीकवचीरथी हिरण्यरेता सप्ताश्वः प्रयतात्मा परन्तपः बुद्धिमानमरश्रेष्ठो रोचिष्णुः पाकशासनः समुद्रो धनदो धाता मन्धाता कल्मषापहः तमोग्नोध्वान्तः वह्निर्होतान्तकरणो गुहः पशुमान् प्रयतानन्दो भूतेशः श्रीमतां वरः नित्योदितो नित्यरतः सुरेशः सुरपूजितः अजितो विजितो जेता जङ्गमस्थावरात्मकः जीवानन्दो नित्यगामी विजेता विजयप्रदः पज्जन्योऽग्निस्थितिस्थेयस्थविरोधः निरञ्जनः प्रद्योतनोरथारूढः सर्वलोकप्रकाशकः ध्रुवो मेषी महावीर्यो हंसः संसारतारकः सृष्टिकर्ता क्रियाहेतुर्मार्तण्डो मरुतां पतिः मरुत्वान्दहनस्त्वष्टा भगो भर्गोर्यमा कपिः वरुणेशो जगन्नाथः कृतकृत्यः सुलोचनः विवस्वान् भानुमान् कार्यः कारणस्तेजसां निधिः असङ्गगामी तिग्मांसुर्घर्मां सुर्दीप्तदीधितिः सहस्रदीधिप्रज्ञः सहस्रांशुद्दिवाकरः गभस्तिमान् दीधितिमान् स्रग्वी मणिकुलद्युतिः भास्करः सुरकार्यज्ञः सर्वज्ञस्तीक्ष्णदीधितिः सुरज्येष्ठः सुरपतिर्बहुज्ञो वचसां पतिः तेजोनिधिर्बृहत्तेजा बृहत्कीर्तिर्बृहस्पतिः अहिमानोजितो धीमानामुक्तः कीर्तिवर्धनः महावैद्यो गणपतिर्धनेशो गणनायकः तीव्रः प्रतापनस्तापी तापनो विश्वतापनः कार्तस्वरो हृषीकेशः पद्मानन्दोऽतिनन्दितः पद्मनाभो मृताहारस्थितिमान् केतुमान्नभः अनाद्यं तोच्युतो विश्वो विश्वामित्रो घृणिर्विराट् आमुक्तकवचो वाग्मी कञ्चुकी विश्वभावनः अनिमित्तगतिः श्रेष्ठः शरण्यः सर्वतोमुखः विगाही वेणुरसः समायुक्तः समाक्रतुः धर्मकेतुर्धर्मरतिः संहत्ता संयमो यमः प्रणतात्तिहरो वायुसिद्धकार्यो जनेश्वरः नभो विगाहनः सत्यः सवितात्मा मनोहरः हारी हरिषहो वायुर्ऋतुः कालानलद्युतिः सुखसेव्यो महातेजा जगतामेककारणम् महेन्द्रो विष्णुतः स्तोत्रं स्तुतिहेतुः प्रभाकरः सहस्रकर आयुष्मान् रोगदः सुखदः सुखी व्याधिः सुखदः सौख्यं कल्याणं कलतां वरः आरोग्यकारणं सिद्धिर्वृद्धिर्वृत्तिर्बृहस्पतिः हिरण्यरेता आरोग्यं विद्वान् भ्रत्नो बुधो महान् प्राणवान् धृतिमान् घर्मो घर्मकर्ता रुचिप्रदः सर्वप्रियः सर्वसः सर्वशत्रुविनाशनः प्रांसुर्विद्योतनोद्योतः सहस्रकिरणः कृते केयूरीभूषणोद्भासी भासितो भासनो नलः शरण्यार्तिहरो होता खग्द्योतः खगसत्तमः सर्वद्योतो भवद्योतः सर्वद्युतिकरो मतः कल्याणः कल्याणकरः कल्यः कल्यकरः कविः कल्याणकृत्कल्यवपुः सर्वकल्याणभाजनम् शान्तिप्रियः प्रसन्नात्मा प्रशान्तः प्रशमप्रियः उदारकर्मा सुनयः सुवच्चावच्चसोज्ज्वलः वच्चस्वी वच्चसामेशस्त्रैलोक्येशो वसानुगः तेजस्वी सुयशावर्ष्मी वर्णाध्यक्षो बलिप्रियः यशस्वी तेजो निलयस्तेजस्वी प्रकृतिस्थितः आकाशगः शीघ्रगतिराशु गोगतिमान् खगः गोपतिग्रहदेवेशो गोमानेकः प्रभञ्जनः जनिता प्रजनो जीवो दीपः सर्वप्रकाशकः सर्वसाक्षी योगनित्यो नभस्वानसुरान्तकः रक्षोज्ञो विघ्नशमनः किरीटी सुमनः प्रियः मरीचिमाली सुमतिः कृताभिज्ञविशेषकः
शिष्टाचारः शुभाचारः स्वचाराचार तत्परः मन्दारो माठरो वेणुक्षुधापक्ष्मापतिर्गुरुः सुविशिष्टो विशिष्टात्मा विधेयो ज्ञानशोभनः महाश्वेतः प्रियो ज्ञेयः सामगो मोक्षदायकः सर्ववेदप्रगीतात्मा सर्ववेदलयो महान् वेदमूर्तिश्चतुर्वेदो वेदभृद्वेदपारगः क्रियावानसितो जिष्णुर्वरेयां सुरवरप्रदः व्रतचारी व्रतधरो लोकबन्धुरलङ्कृतः अलङ्कारोऽक्षरो वेद्यो विद्यावान् विदिताशयः आकारो भूषणो भूष्यो भूष्णुर्भुवनपूजितः चक्रपाणे ध्वजधरः सुरेशो लोकवत्सलः वाग्मिपतिर्महाबाहुः प्रकृतिर्विकृतिर्गुणः अन्धकारापः श्रेष्ठो युगावत्तो युगाधिकृत् अप्रमेयः सदा योगी निरहङ्कार ईश्वरः शुभप्रदः शुभशास्ता शुभकर्मा शुभप्रदः सत्यवान् श्रुतिमानुच्चैर्नकारो वृद्धितो नलः बलभृद्बलदो बन्धुर्मतिमान् बलिनाम्बरः अनङ्गो नागराजेन्द्रः पद्मयोनिर्गणेश्वरः संवत्सर ऋतुर्नेता कालचक्रप्रवर्तकः पद्मेक्षणः पद्मयोनिः प्रभावानमरः प्रभो सुमूर्तिः सुमतिः सोमो गोविन्दो जगदादिजः पीतवासः कृष्णवासा दिग्वासास्त्विन्द्रियातिगः अतीन्द्रियोऽनेकरूपः स्कन्दः परपुरञ्जयः शक्तिमान् जलधृक्भास्वान् मोक्षहेतुरयो निजः सर्वदर्शी जितादर्शो दुःस्वप्नाशुभनाशनः मङ्गल्यकर्ता तरणिर्वेगवान् कस्मलापहः स्पष्टाक्षरो महामन्त्रो विशाखो यजनप्रियः विश्वकर्मा महाशक्तिर्द्युतिरेशो विहङ्गमः विचक्षणो दक्ष इन्द्रः प्रत्यूषः प्रियदर्शनः अखिन्नो वेदनिलयो वेदविद्विदिताशयः प्रभाकरो जितरिपुः सुजनोरुणसारथिः कुनासी सुरतस्कन्दो महितोऽभिमतो गुरुः ग्रहराजो ग्रहपति ग्रहनक्षत्रमण्डलः भास्करः सततानन्दो नन्दनो नरवाहनः मङ्गल्यचारुचरितः शीर्णः सर्वव्रतो व्रती चतुर्मुखः पद्ममाली पूतात्मा प्रणतात्तिः अकिञ्चनः सतामीशो निर्गुणो गुणवान् शुचिः सम्पूर्णः पुण्डरीकाक्षो विधेयो योगतत्परः सहस्रांशु क्रतुमतिः सर्वज्ञः सुमतिः सुवाक् सुवाहनो माल्यदामा कृताहारो हरिप्रियः ब्रह्मा प्रचेता प्रतितः प्रयत्नात्मा स्थिरात्मकः शतविन्दुः शतमुखो गरीयाननलप्रभः धीरो महत्तरो विप्रः पुराणपुरुषोत्तमः विद्याराजाधिराजो हि विद्यावान् भूतिदः स्थितः अनिर्देश्य वपुः श्रीमान् विपाप्मा बहुमङ्गलः स्वः स्थितः सुरथः स्वर्णो मोक्षदो बलिकेतनः निद्वन्द्वोद्वन्द्वः स्वर्गः सर्वगः सम्प्रकाशकः दयालु सूक्ष्मदिक्शान्तिः क्षेमा क्षेमस्थितिप्रियः भूधरो भूपतिर्वक्ता पवित्रात्मा त्रिलोचनः महावराह प्रियकृद्धाता भोक्ता भयप्रदः चक्रवर्ती धृतिकरः सम्पूर्णोऽथ महेश्वरः चतुर्वेदधरो चिन्त्यो विनिन्द्यो विविधासनः विचित्ररथ एकाकी सप्तसप्तिः परापरः सर्वोदधिस्थितिकरः स्थितिस्थेयः स्थितिप्रियः निष्कलः पुष्कलो विभुर्वसुमान् वासवप्रियः पशुमान् वासवः स्वामी वसुधामा वसुप्रदः बलवान् ज्ञानवांस्तत्त्वमोङ्कारस्थिषु संस्थितः सङ्कल्पयोनिर्दिनकृत् भगवान् कारणापहः नीलकण्ठो धनाध्यक्षश्चतुर्वेदप्रियं वदः वषट्कारोद्गाता होता स्वाहाकारो हुताहुतिः जनार्दनो जिनानन्दो नरो नारायणो बुधः सन्देहनाशनो वायुद्धन्वी सुरनमस्कृतः विग्रही विमलो बिन्दुर्विशोको विमलद्युतिः द्युतिमान् द्योतनो विद्युद्विद्यावान् विदितो बली घर्मदो हिमदो हासः कृष्णवत्मासुताजितः सावित्री भावितो राजा विश्वामित्रो घृणिर्विराट् सप्ताचिः सप्ततुरगः सप्तलोकनमस्कृतः
सम्पूर्णोऽथ जगन्नाथः सुमनाशोभनप्रियः सर्वात्मा सर्वकृत्सृष्टिः सप्तिमान् सप्तमे प्रियः सुमेधा मेधिको मेध्यो मेधावी मधुसूदनः अङ्गिरः पतिः कालज्ञो धूमकेतुः सुकेतनः सुखे सुखप्रदः सौख्यः कान्तिः कान्तिप्रियो मुनिः सन्तापनः सन्तपनः आतपस्तपसाम्पतिः उमापतिः सहस्रांशुः प्रियकारी प्रियङ्करः प्रीतिर्विमन्युरम्भोत्तः खञ्जनो जगतां पतिः जगत्पिता प्रीतमनः सर्वखर्वो गुहोचलः सर्वगो जगदानन्दो जगन्नेता सुरारिः श्रेयस्करो ज्यायान् महानुत्तम उद्भवः उत्तमो मेरुमेयोऽथ धरणो धरणीधरः धराध्यक्षो धर्मराजो धर्माधर्मप्रवर्तकः रथाध्यक्षो रथगतिस्तरुणस्तनितो नरः उत्तरोनुत्तरस्तापि अवाक्पतिरपाम्पतिः पुण्यसङ्कीर्तनः पुण्यो हेतुर्लोकत्रयाश्रयः स्वर्भानुर्विगतानन्दो विशिष्टोत्कृष्टकर्मकृत् व्याधिप्रणाशनः क्षेमः शूरः सर्वजिताम्बरः एकरथो रथाधीशः पिता शनैश्चरस्य हि वैवस्वतो गुरुर्मृत्युद्धर्मनित्यो महाव्रतः प्रलम्बहारसंचारी प्रद्योतो द्योतितानलः सन्तापहृत्परो मन्त्रो मन्त्रमूर्तिर्महाबलः श्रेष्ठात्मा सुप्रियः शम्भुर्मरुतामीश्वरेश्वरः संसारगतिविच्छेता संसारार्णवतारकः सप्तजिह्वः सहस्राची रत्नगर्भोपराजितः धर्मकेतुरमेयात्मा धर्माधर्मवरप्रदः लोकसाक्षी लोकगुरुर्लोकेशश्चण्डवाहनः धर्मयूपोयूपवृक्षो धनुष्पाणिर्धनुर्धरः पिनाकदृक्महोत्साहो महामायो महासनः वीरः शक्तिमतां श्रेष्ठः सर्वशस्त्रभृतां वरः ज्ञानगम्यो दुराराध्यो लोहिताङ्गो विवर्धनः खगोन्धो धर्मदो नित्यो धर्मकृच्चित्रविक्रमः भगवानात्मवान् मन्त्रस्त्रक्षरो नीललोहितः एकोनेकस्त्रयी कालः सविता समितिञ्जयः साङ्गधन्वानलो भीमः सर्वप्रहरणायुधः सुकर्मा परमेष्ठे च नाकपाले दिवि स्थितः वदान्यो वासुकिर्वैद्या आत्रेयोऽथ पराक्रमः द्वापरः परमोदारः परमो ब्रह्मचर्यवान् उदीच्य वेशो मुकुटी पद्महस्तो हिमां शुभृत् सितः प्रसन्नवदनः पद्मोदरणिभाननः सायं दिवा दिव्यवपुरनित्येशो महालयः महारथो महानेशेषः सत्वरजस्तमः धृतातपत्रप्रतिमो विमर्शे निर्णयस्थितः अहिंसकः शुद्धमतिरद्वितीयो विवर्धनः सर्वदो धनदो मोक्षो विहारी बहुदायकः चारुरात्रिहरो नाथो भगवान् सर्वगोव्ययः मनोहरवपुः शुभ्रः शोभनः सुप्रभावनः सुप्रभावः सुप्रतापः सुनेत्रो दिग्विदिक्पतिः राज्ञी प्रियशब्दकरो ग्रहे शस्तिमिरापहः सैंहिकेयरिपुर्देवो वरदो वरनायकः चतुर्भुजो महायोगी योगीश्वरपतिस्तथा अनादिरूपोदीतिजो रत्नकान्तिः प्रभामयः जगत्प्रदीपो विस्तीर्णो महाविस्तीर्णमण्डलः एकचक्ररथः स्वर्णशरीरधृक् निरालम्बो गगनगो धर्मकर्मप्रभावकृत् धर्मात्मा कर्मणां साक्षी प्रत्यक्षः परमेश्वरः मेरुसेवी सुमेधावी मेरुरक्षाकरो महान् आधारभूतो रतिमांस्तथा च धनधान्यकृत् पापसन्तापहर्ता च मनोवाञ्छितदायकः रोगहर्ता राजदायी रमणीयगुणो नृणी कालत्रयानन्तरूपो मुनिवृन्दनमस्कृतः सन्ध्यारागकरः सिद्धः सन्ध्यावन्दनवन्दितः साम्राज्यदाननिरतः समाराधनतोषवान् भक्तदुःखक्षयकरो भवसागरतारकः भयापहत्ता भगवानप्रमेयपराक्रमः मनुस्वामी मनुपतिर्मान्यो मन्वन्तराधिपः इति श्रीभविष्यपुराणे सप्तमकल्पे
श्रीभगवत्सूर्यस्य सहस्रनामस्तोत्रम्